హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫుల్ స్వింగ్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్. ఎస్, అసలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి జ్యూస్లో ఉన్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అసలు ఇప్పటి వరకు తిరుగులేని స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ హిట్లతో అసలు ఇప్పటి వరకు ఏ హీరోకి సాధ్యం కానీ రేంజ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ నెక్స్ట్ లెవెల్లో అయితే సినిమాల్ని చేసుకుంటూ పోతున్నారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో రీసెంట్గా వార్ మూవీతో కూడా డీసెంట్ హిట్ని అందుకున్న మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో తను తీయబోయే నెక్స్ట్ సినిమాలపై కూడా ఫుల్ ఫోకస్గా అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఫుల్ ఫోకస్గా షూటింగ్ అయితే జరుగుతూనే ఉంది, ఫుల్ స్వింగ్లో అయితే జరుగుతున్నాయి షూటింగ్స్ అయితే. సో అసలు మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు ఏంటిది, అసలు మూవీ అప్డేట్ ఏంటిది అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో రీసెంట్గా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ మూవీతో హిట్ని అయితే అందుకోవడం జరిగింది. సో వరుసగా టెంపర్ నుంచి వార్ వరకు వరుసగా 7 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ని అందుకున్న మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు తన నుంచి రాబోయే సినిమా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి నటిస్తున్న మూవీ డ్రాగన్. సో ఈ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ మూవీ టైటిల్ని అండ్ అలాగే గ్లింప్స్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27వ తారీఖున రిలీజ్ చేస్తారు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. కాబట్టి ఈ సినిమా నుంచి టీజర్ కానివ్వండి, టైటిల్ కానివ్వండి, ఫస్ట్ లుక్ కానివ్వండి, ఏదైనా సరే దసరా కానుకగా అక్టోబర్లో మన ముందుకు రాబోతున్నాయని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇదే నిజమైతే మాత్రానికి దసరా పండగ మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక తిరుగు లేకుండా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే. సో అండ్ దెన్ ఆ తర్వాత దేవరా 2 లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. దేవరా 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. సో ఈ సినిమా కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరోసారి ఈ సినిమా నుంచి బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా షూటింగ్ అయితే జనవరి నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో దేవరా 2 ఖచ్చితంగా ఉంటుంది. దేవరా 2 షూటింగ్ జనవరి 2026లో స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమా 2027 రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక బ్యాక్ టు బ్యాక్ ఇటు డ్రాగన్ కానివ్వండి అండ్ అలాగే ఆ తర్వాత వచ్చే దేవరా 2 కానివ్వండి, ఈ 2 మూవీస్ అయితే 2027 వరకు కంప్లీట్ చేసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ దెన్ ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవరెడ్డితో మన మ్యాన్ ఆఫ్ మాసెస్కి బ్లాక్ బస్టర్ని అందించిన మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్. ఈ సినిమాని మైథాలజీ మూవీని చేస్తున్నట్టు ఆల్రెడీ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ సినిమా అయితే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు టచ్ చేయని జానర్తో మన ముందుకు రాబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మణికంఠ స్వామిగా అయితే కనిపిస్తున్నారు. సో ఈ సినిమా షూటింగ్ కూడా 2027లో స్టార్ట్ కాబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇదే కనుక నిజమైతే ఇప్పటి వరకు సినిమా చరిత్రలోనే ఈ రేంజ్ ఆఫ్ విజువల్స్ ఇప్పటి వరకు ఏ సినిమాలు కూడా చూడని రేంజ్లో ఈ సినిమాని విఎఫ్ఎక్స్ కానివ్వండి అండ్ అలాగే స్టోరీ కానివ్వండి, ఆయన తీసే డైరెక్షన్ స్టార్డమ్ కానివ్వండి, అన్నీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మైథాలజీ మీద ఎంత గ్రిప్ ఉందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి ఒక్క డైలాగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఆలోచింపజేసేలా ఉంటుంది. సో అటువంటి దర్శకుడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో 2వ సినిమా అయితే చేయబోతున్నారు. సో గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్తో మన ముందుకైతే రాబోతుంది. సో ఇక వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఇటు డ్రాగన్ కానివ్వండి అండ్ దెన్ ఆ తర్వాత వచ్చే దేవరా 2 కానివ్వండి, గాడ్ ఆఫ్ వార్ కానివ్వండి, ఆ తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ దర్శకత్వంలో కూడా ఒక మూవీ ఉండబోతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇక ఈ రేంజ్ ఇలా చూసుకుంటూ పోతే మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి వచ్చే తన ఫ్యూచర్ మూవీస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ప్లాన్ చేసుకున్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సినిమా అన్నీ కూడా మినిమం జస్ట్ హిట్ వచ్చినా సరే ఈ 4 సినిమాలు 1000 కోట్ల మార్కుని టచ్ చేసే సినిమాలే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ 3 పాన్ ఇండియా సినిమాలతో 400 నుంచి 500 కోట్ల మార్కుని టచ్ చేసిన మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన నుంచి రాబోయే తదుపరి సినిమాలు మొత్తం కూడా 1000 కోట్ల మార్కుని టచ్ చేసే సినిమాలే కావడం విశేషం ఫ్రెండ్స్. సో ఇది మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డ్రాగన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా దేవరా 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా, అండ్ దెన్ ఆ తర్వాత వచ్చే గాడ్ ఆఫ్ వార్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా ఎన్టీఆర్ నెల్సన్ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, శివసేన. థ్యాంక్ యూ.